తీరొక్క మొక్కలు, చూడచక్కని పుష్పజాతులు ప్రకృతి ప్రేమికులను అలరిస్తున్నాయి. నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వేదికగా హార్టికల్చర్ షో ప్రారంభమైంది. దాదాపు 150 స్టాళ్లలో అరుదైన మొక్కలు, కిచెన్ గార్డెన్, మెడిసినల్ ప్లాంట్స్, మొక్కలు పెంచుకోవడానికి కావలసిన మెటీరియల్స్ ను ప్రమోట్ చేసేలా నర్సరీ మేళాను ఏర్పాటు చేశారు. పచ్చని మొక్కలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ముచ్చటైన మొక్కలు, పూల సోయగాలు, అరుదైన ఔషధ, పూలు, మిద్దె తోట, ఇంటీరియర్ డిజైన్, గార్డెనింగ్ లాంటి అన్ని రకాల మొక్కలకు ట్యాంక్ బండ్లోని పీపుల్స్ ప్లాజా వేదికైంది. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీ మేళాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ మేళాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు తీసుకొచ్చిన మొక్కలతో దాదాపు 150 స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. పలు రకాల పూల మొక్కలతో పాటు వాటి పెరుగుదలకు అవసరమయ్యే బోన్ మీల్, కొబ్బరి పీచు పౌడర్ ఇలాంటి ఆర్గానిక్ ఎరువులు కూడా అందుబాటులో ఉంచారు వ్యాపారులు. నర్సరీ అంటే నేను నర్సరీ మాత్రమే చెట్లు సంబంధించినవన్నీ అన్ని రాష్ట్రాల నుంచి వస్తాయని తెలుసు. నాకు అవే మొక్కలు ఉంటాయని వచ్చిన, కానీ అట్లా కాకుండా ఆర్గానిక్ ఫుడ్స్ కానీ, ఆర్గానిక్ సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, హనీ కానివ్వండి, నీమ్ కానివ్వండి, వర్మి కంపోస్ట్, చెట్లకు సంబంధించిన ఇంట్లో వాడుకోవడానికి ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టడం ఒక్కటైతే, దానికోసం చాలామంది వయసులో పెద్దవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, మనం చూడగానే తెలిసిపోతుంది వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు, వీళ్ళు క్లాస్ వాళ్ళు అని చెప్పి. అట్లా తరతమ్య భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ కనబడుతున్నారు. నాకు ఆ చెట్ల కోసం వాళ్ళు అడగడం, మేము డౌట్ ఉంది ఇదేం చెట్టు అని అడిగితే కూడా వచ్చిన వాళ్ళే చెప్తున్నారు. చాలా బాగున్నది. చూసే వాళ్ళు కూడా తప్పకుండా యూజ్ చేసుకోండి. చెట్లను ప్రేమించే వాళ్ళు, మన అందరికీ తెలిసి ఇప్పుడు పర్యావరణాన్ని, ఎర్త్ని, న్యాచురాలిటీని మనం అందరం నాశనం చేసినాము. మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి వీళ్ళు సైనికులు. ఇక్కడ కనపడుతున్న వాళ్ళు, స్టాల్లో కనబడుతున్న వాళ్ళందరూ వీళ్ళు సైనికులు. వాళ్ళు స్వయంగా అనుభవించిన వాళ్ళు కానివ్వండి, ప్రకృతి ప్రేమికులు కానివ్వండి, వాటిని మళ్ళీ చేసుకోవడానికి చిన్న చిన్న ప్లాంట్ల కోసము సంకలు పెట్టుకొని, పెద్ద పెద్ద సంచి తెచ్చుకొని వాళ్ళు సంకలు వేసుకొని దాంట్లో పెట్టుకొని తీసుకొని పోతున్నారు. చాలా బాగుంది. చాలా చెట్లు, అన్ని రకాల చెట్లు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో దొరికే తులసి, కరివేపాకు, బంతి, చామంతి, నిమ్మ, ఇతర మొక్కలు లాంటివి కూడా ఈ మేళాలో అందుబాటులో ఉన్నాయి. మన ఇంటి దగ్గర పెరిగే ఈ మొక్కలు ఒకరికి ఒకరు పంచుకునేవారమని, ఇప్పుడు ఇలా బయట కొనుక్కునేలా అంతరించిపోతున్నాయని కొందరు ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రకృతికి మంచి చేసే మేళాలను ప్రోత్సహించాలని కోరుతున్నారు. వేపిండి వచ్చేసి పురుగు రాకుండా, చెదలు రాకుండా ఉంటుంది మొక్కలకి. ఇది కానుగ గింజల పౌడర్ ఉంటుంది. కానుగ గింజలు వచ్చేసి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ మంచిగా ఉంటుంది మొక్కలకి. ఆముదం గింజల పౌడర్ ఇది వచ్చేసి మంచిగా నైట్రోజన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, మొక్కలకి గ్రీనరీగా మంచిగా పెంచుతుంది. ఇది మస్టర్డ్ కేక్, ఆవలది నూనె తీసినాక వచ్చిన కేక్ అనమాట. ఆవల పిండితోటి చేదుదనం వల్ల మొక్కలకు ఎటువంటి డిసీజ్ రానియదు. దాంతో కూడా ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ బాగుంటుంది. ఇది సీతాఫలం గింజల పౌడర్ వచ్చేసి పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది మంచిగా మొక్కలకి. అట్లా లాస్ట్ వచ్చేసి ఆల్ మిక్స్ అన్ని కలిపింది కూడా ఉంటుంది మన దగ్గర. ఇంకా అలా వర్మి కంపోస్ట్, కోకోపిట్ కూడా అవైలబుల్ ఉంటుంది. రంగురంగుల పూల మొక్కలతో పాటు వివిధ కళాకృతులు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కొందరు వ్యాపారులు ఆర్గానిక్ ఫుడ్ ని కూడా అమ్మకానికి ఉంచారు. గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇలాంటి అవకాశాలు ప్రభుత్వం మరికొన్ని ఇచ్చినట్టయితే తాము ప్రకృతిని కాపాడుతూ ఆరోగ్యవంతమైన తెలంగాణను ఏర్పరుస్తామని తెలియజేశారు. ఇక్కడ వేయడం బట్టి ఇది అడ్వర్టైజ్మెంట్ కోసం వేసామండి. మా దగ్గర ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఉన్నాయి ఓన్లీ. తర్వాత ఫైకస్లో డిఫరెంట్ షేప్స్, తర్వాత 15 years, 20 years, 30 years ఓల్డ్ ప్లాంట్స్ ఉన్నాయండి మా దగ్గర. నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన 17th గ్రాండ్ నర్సరీ మేళాకు మంచి ఆదరణ లభిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ వారి స్టాల్స్ని ఏర్పరచుకున్నారు. రకరకాల పూల మొక్కలు, ఔషధ ఎరువులు, కళాకృతులు ఇక్కడ కొలువుదీరాయి. ఇక్కడికి వచ్చిన సందర్శకులతో ఈ ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఈ మేళా నడుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.